అయితే ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మన జీవితాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు ఉంటాయి. అలాగనే సంఘానికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు ఉంటాయి. మీ సంఘానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో డిసెంబర్ 8 అనేటువంటిది ఈ బిల్డింగ్ని సేవకుల సమక్షంలో మీ సమక్షంలో ఓపెన్ చేసినటువంటి రోజు మీ అందరికీ గుర్తుంది. ఇక్కడికి రావటానికి సహోదరులు కానీ మీరు కానీ ఎన్ని శ్రమలు అనుభవించారో ఇవన్నీ మీకు గుర్తున్నాయి. సేవకులు ఈ యొక్క స్థలాన్ని ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఆదివారం ఇక్కడ ఆరాధన జరగాలి, సంఘంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఈ ప్రాంతంలో ఈ స్థలంలో జరగాలి. దేవుని పని కోసం అని సహోదరులు కానీ మీరు కానీ ఈ స్థలాన్ని కొనటం కానీ ఇది కట్టడం కానీ జరిగింది. ఈ సందర్భంగా కొన్ని నిమిషాలు మనము ఒక విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం చూడబోతున్న విషయం ఏంటంటే సేవకుడు సంఘానికి మధ్య ఉన్నటువంటి సంబంధం. సేవకుడు సంఘానికి మధ్య ఉన్నటువంటి సంబంధం. ఈ విషయాన్ని గురించి మనము ఆలోచన చేయబోతున్నాం. ఇద్దరు మనుషులు కలిసి వెళ్తున్నారు అని అంటే ఎవరు వాళ్ళిద్దరు అని అడుగుతాం. భార్యాభర్తల, అక్క తమ్ముళ్ళ, తల్లి కొడుక, ఏదో ఒకటి ఇద్దరు కలిసి వెళ్తున్నారంటే ఎవరు ఆ ఇద్దరు అని అడుగుతాం. అయితే మనం చూడబోతుంది ఏంటంటే సేవకుడు సంఘము, సువార్థికుడు సంఘ సభ్యులు, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అనే విషయాన్ని గురించి ఈరోజు మనము ఆలోచన చేద్దాం. సంఘము అంటే తెలుసు మనందరికీ, బాప్తీసం పొందుకున్న వారిని, రక్షించబడిన వారిని, చీకట్లో నుంచి వెలుగులోనికి పిలువబడిన వారిని సంఘము అంటారు. క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి స్త్రీలను కానీ పురుషులను కానీ వీళ్ళని సంఘము అంటారు. అయితే సువార్థికుడు అంటే ఎవరు? సేవకుడు అంటే ఎవరు? వాక్యం బోధించే వ్యక్తి, ప్రజలను క్రీస్తు దగ్గరకు నడిపించేటువంటి వ్యక్తి. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అనే విషయాన్ని గురించి మనము ఆలోచన చేయబోతున్నాం. మొట్టమొదటి సంబంధం ఏంటంటే సేవకుడు సంఘానికి తల్లి లాంటి వాడు. అదేంటండి పురుషుని పట్టుకొని తల్లి అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా? చూద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము, గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం మనం గమనిస్తే, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రసవ వేదన ఎవరు కలుగుద్దండి? తండ్రికా తల్లికా? తల్లికే. స్త్రీ ప్రసవ వేదన పడుతుంది. అంటే ఇక్కడ పౌలు అక్షరార్థంగా తల్లి అని కాకుండా సంఘానికి సేవకుడు ఎవరంటే ఒక తల్లి లాంటి వాడు. ఇక్కడ తల్లి అంటే ప్రసవ వేదన పడేటువంటి స్త్రీని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ పౌలు అంటున్నాడు, గలతీ అనేటువంటిది ఇది ఒక ప్రాంతం. మనం పల్నాడు ప్రాంతం అంటాం కదా, రాయలసీమ, తెలంగాణ అంటాం కదా, అంటే ఇవన్నీ ప్రాంతాలు. కాబట్టి ఇక్కడ గలతీ అనేటువంటిది ఒక ప్రాంతం. అక్కడ అనేక సంఘాలు ఉన్నాయి. అందుకే మీరు గమనిస్తే గలతీ పత్రిక 1వ అధ్యాయంలో 2వ వచనములో గలతీయలో ఉన్న సంఘములకు అంటాడు. సంఘములకు. అదే కొరింథీ అంటే సంఘము అంటాడు, ఫిలిప్పి అంటే సంఘం అంటాడు, ఎఫెసీ అంటే సంఘం అంటాడు. కానీ గలతీయలు ఏమన్నాడు? సంఘములకు అన్నాడు. అంటే గలతీ అనేటువంటి ఒక ప్రాంతము. ఇక్కడ కొన్ని సంఘాలు ఉన్నాయి. అయితే పౌలు అంటున్నాడు, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మరలా అంటే ఆల్రెడీ ఒకసారి వాళ్ళ గురించి ఈయన ప్రసవ వేదన పడ్డాడు.
ఈ ప్రాంతంలో ప్రభు యొక్క సంఘాలు ఏర్పడటానికి పౌలు ఒక తల్లిలాగా ఎన్నో బాధలు పడి, ఎన్నో శ్రమలు పడి, అవమానాలు పొంది ఇక్కడ సంఘాలను ఏర్పాటు చేయగలిగాడు. చూడండి, ప్రసవ వేదన అంటే మనందరికీ తెలుసు, నిజంగా అది భరించలేనటువంటిది. కొంతమంది స్త్రీలు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. యాకోబు వాళ్ళ మేనమామ ఊరు వెళ్ళాడు. మేనమామకి 2 కూతుర్లు ఉన్నారు. యాకోబు చిన్నమ్మాయిని చూసి బాగా ఇష్టపడ్డాడు. పెద్దమ్మాయి కూడా ఉంది, కానీ పెద్దమ్మాయి నచ్చలే. చిన్నమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. డైరెక్ట్గా వాళ్ళ మామని అడిగాడు, మామ నేను మీ చిన్నమ్మని చేసుకుంటాను అన్నాడు. 7 సంవత్సరాలు జీతం చేస్తే మా అమ్మానికి ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. 7 సంవత్సరాలు జీతం చేశాడు. పెళ్ళయింది. మొదటి రాత్రి కూడా అయిపోయింది. తెల్లారి చూసేసరికల్లా రాహేలు కాదు, లేయా. ఏంటి మామగారు నన్ను మోసం చేసావేంటి? నేను అడిగింది చిన్న అమ్మాయిని కదా, నువ్వేంటి పెద్ద అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశావు అని అడుగుతాడు. అబ్బాయి, పెద్ద అమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్న అమ్మాయికి పెళ్లి చేయటం మా దేశం యొక్క సంస్కృతి కాదు. మన దేశంలో కూడా మనమైనా అంతే, పెద్ద అమ్మాయి చేయకుండా చిన్న అమ్మాయి చేస్తామా? చెయ్యం. కాబట్టి అలా చేశానులే, ఇబ్బంది ఏం లేదు. ఇంకొక ఈ అమ్మాయిని కూడా చేసుకో, చిన్న అమ్మాయిని కూడా చేసుకో, ఇంకొక 7 సంవత్సరాలు జీతం చేయి అంటాడు. దాన్ని కూడా ఒప్పుకొని 14 సంవత్సరాలు కొలువు చేసి రాహేల్ని పొందుకుంటాడు. చూడండి, రాహేల్ని ప్రేమించాడు. కానీ విషయం తెలుసా, రాహేలుకి దేవుడు పిల్లలు లేకుండా చేశాడు చాలా సంవత్సరాలు. చివరిలో దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుంటే యేషోపు అనేటువంటి అబ్బాయి పుట్టాడు. యేషోపు తర్వాత మరలా ఆమె గర్భవతి అయింది. ఈసారి బెన్యామీను అనేటువంటి ఒక వ్యక్తి పుట్టాడు. ఆ అబ్బాయిని కనేటప్పుడు ఆమె చాలా బాధపడింది. చివరికి చనిపోయింది కూడా. అబ్బాయిని కని ఆమె చనిపోయింది. రాహేల్ చనిపోయింది. ఆమె పోతూనే చనిపోతున్న సంగతి తెలిసే బెనోని అని పేరు పెట్టిందంట. బెనోని అని. వాళ్ళ నానేమో బెన్యామీను అని పెట్టాడంట. కాబట్టి బెన్యామీన్ని కన్న తర్వాత రాహేలు చనిపోయింది. అంటే కొంతమంది స్త్రీలు కనేటప్పుడు ఆ వేదన భరించలేక చనిపోయేటువంటి స్త్రీలు ఉన్నారు. ప్రసవ వేదన అంటే అంత డేంజర్, అది అంత డేంజరు. డాక్టర్ గారు చెప్తూ ఉంటారు, అమ్మా కొంతమంది స్త్రీ, అందరికి కాదు కొంతమందికి చెప్తూ ఉంటాడు, ఇద్దరిలో ఒకరినే బ్రతికించగలం, తల్లి కావాలా బిడ్డ కావాలా డిసైడ్ చేసుకోండి అంటాడు. ఇద్దరు అంటే కష్టం, ఎందుకంటే పరిస్థితులు అలాగ ఉన్నాయి. చూడండి, అంటే ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నానంటే, ఒక సువార్థికుడు సంఘానికి తల్లి లాంటి వాడు. ఎన్నో బాధలు భరించాల్సి ఉంటుంది, ఎన్నో అవమానాలు పొందాల్సి ఉంటుంది. ఈ కష్టమంతా ఎందుకు ఏమండి? ఈ కష్టమంతా ఎందుకు? తన కుటుంబం కోసమా? కాదు. ఈ కష్టమంతా ఎందుకంటే ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలి, దేవునికి కొంతమంది ప్రజలను ఏర్పాటు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక సువార్థికుడు ఒక తల్లిలాగా ప్రసవవేదన పడుతూ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తాడు. అది ఇక్కడ ఏం జరిగిందంటే, గలతీయ ప్రాంతంలో పౌలు ఒక తల్లిలాగా ప్రసవవేదన పడి అక్కడ సంఘాలు ఏర్పాటు చేస్తే కపట సహోదరులు కొంతమంది వచ్చి ఈ సంఘాన్ని పాడు చేశారు. వారికి ఒక నూతనమైనటువంటి బోధను అందించి వారిని లాక్కెళ్ళారు. చూడండి, మొదటి అధ్యాయం మనం గమనిస్తే 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచినవని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. పౌలు ఆశ్చర్యపడ్డాడు. ఇంత కష్టపడి నేను ప్రసవ వేదన పడి సంఘాలు ఏర్పాటు చేస్తే ఎవడో వచ్చి 2 మాటలు చెప్తే వీళ్ళు వెళ్ళిపోయారంట, త్వరగా వెళ్ళిపోయారంట. వెళ్ళిపోవటమే కాదు కానీ 4వ అధ్యాయము చూడండి, 4వ అధ్యాయంలో 16వ వచనం మనం గమనిస్తే, నేను మీతో నిజమాన్నందున మీకు శత్రువునైతినా. వెళ్ళిపోవటం అటుంచి ఒక శత్రువులాగా చూస్తున్నారు. ఏమండి, పిల్లలు తల్లిని శత్రువులాగా చూస్తే ఎలా ఉంటుంది?
నీ పిల్లలే నిన్ను శత్రువులాగా చూస్తే నువ్వు నా తల్లివి కాదు, నువ్వు నా శత్రువి అని అంటే ఎంత బాధ అండి. పౌలుకి అదే బాధ వచ్చింది. ఆ ప్రాంతంలో కష్టపడి సంఘాలు ఏర్పాటు చేస్తే, ఒక తల్లిలాగా నానా బాధలు పడి వారిని ఒక దారికి తీసుకొస్తే, ఎవరో వచ్చి కొత్త వాళ్ళు వచ్చి 4 మాటలు చెప్పగానే వాళ్ళు బయటికి వెళ్ళిపోయింది కాకుండా పౌలుని ఒక శత్రులాగా చూస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఎప్పటి నుంచో మాకు మా ఆచారాలు ఉన్నాయి, మా ధర్మశాస్త్రం ఉంది, నువ్వు నిన్నగాక మొన్నొచ్చి ధర్మశాస్త్రం కంటే వేరుగా ఇంకొక సువార్త మాకు అందించి మమ్మల్ని మోసం చేశావు, మోషే నుంచి మమ్మల్ని విడిపించావు అన్నట్లుగా ఇన్ని ఒక శత్రులాగా భావిస్తున్నారు. పౌలుని ఎక్కడ తీసుకెళ్ళాడు? పౌలు వీళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాడండి? శ్రేష్టమైన మార్గాన్ని తీసుకెళ్ళాడు. ధర్మశాస్త్రం కంటే శ్రేష్టమైనటువంటి ఒక బలి అనగా క్రీస్తు బలి దగ్గర తీసుకెళ్ళాడు. ధర్మశాస్త్రం కంటే శ్రేష్టమైనటువంటి నిబంధన, వాగ్దానాలు, ఆశీర్వాదాల కొరకు పౌలు వీళ్ళని తీసుకెళ్ళాడు. చూడండి, వాళ్ళని ఒక ఉన్నత స్థితిలో ఉంచడానికి పౌలు ప్రయత్నం చేస్తే, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు పాత వాటిని నమ్ముకొని నువ్వు మాకు శత్రువు అంటున్నారు. చూడండి, తల్లికి గుండె కోత మిగిలిచ్చారు. పౌలు అంటున్నాడు, అయినా పర్వాలేదు, నేను మరలా ఆ వేదన నేను అనుభవిస్తాను, మరలా నేను ప్రసవ వేదన అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. నిజంగా మనం చూస్తుంటాం కొన్ని సందర్భాల్లో తల్లులు ఎలా ఉంటారంటే, పిల్లలు ఎన్ని తప్పులు చేసినా, వాళ్ళు ఎంత ద్రోహం చేసినా కూడా నా కొడుకు, నా కూతురు అంటారు. ఏంటమ్మా నీకు ఇంకా సిగ్గు రాలేదా? నీ కొడుకు ఇలా చేశాడు, నీ కూతురు ఇలా చేసిందనంటే వాళ్ళు మాత్రం ఒప్పుకోరు. నా కొడుకు అండి, నేను కన్నానండి, నేను పెంచానండి అంటారు. పౌలు కూడా అంటున్నా చూడండి, మరలా నేను ప్రసవ వేదన పడతాను, ప్రసవ వేదన కలుగుతుంది నాకు అంటున్నాడు. మీ యందు ఏర్పడే వరకు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. చూడండి, ఒక మంచి తల్లిలాగా పౌలు వారికి సేవలు అందించాడు. కాబట్టి ఏ స్వార్థకుడైనా సరే సంఘానికి ఒక తల్లి లాంటి వాడు. సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన నానా బాధలు పడతాడు. కాబట్టి మనం ఏం చేయాలండి? ప్రభు మనకు నేర్పించిన సూత్రం ఏంటంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు అన్నాడు. కానీ మన బాధ్యత ఏంటి? సంఘముగా మన బాధ్యత ఏంటంటే, సువార్థికుడు అని అంటే తల్లి లాంటి వాడు అని మనం భావించినప్పుడు ఏం చేయాలి? సన్మానించాలి. అగౌరవంగా మాట్లాడకూడదు. సువార్థికుని గౌరవించడం మన బాధ్యత. ఎందుకంటే మన కోసము అనేక బాధలు పడ్డాడు. కాబట్టి అలాంటి భావాన్ని మనము సువార్థికుడి విషయంలో కలిగి ఉండాలి. రెండవది మనం గమనిస్తే, సువార్థికి సంఘానికి ఉన్నటువంటి ఆ బంధం మనం గమనిస్తే, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక, పౌలు తెస్సలోనికి ఉన్నటువంటి సంఘాన్ని గురించి మాట్లాడుతూ, మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు మనం గమనిస్తే, తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డలను నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. రెండవది, సువార్థికుడికి సంఘానికి ఉన్నటువంటి మధ్య బంధం ఏంటంటే తండ్రి కొడుకుల సంబంధము. ఇందాకనేమో తల్లి కొడుకుల సంబంధం మనం చూసాం. ప్రసవ వేదన పడి వారిని ఒక స్థాయికి తీసుకొని రావడానికి సువార్థికుడు ఎంత ప్రయాసపడుతున్నాడో మనం గమనించాం. రెండవది మనం చూడబోతున్నాము, సువార్థికుడు సంఘానికి తండ్రి లాంటి వాడు. తల్లి బాధ్యత వేరు, తండ్రి బాధ్యత వేరు. ప్రసవ వేదన పడి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి, పాలిచ్చి పెంచుతుంది తల్లి. కానీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇచ్చేవాళ్ళు ఎవరు? ధైర్యపరిచే వాళ్ళు ఎవరు? తండ్రి. ఇక్కడ పౌలు చెప్తున్నాడు చూడండి, మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు.
తండ్రి పని ఏంటంటే ధైర్యపరచటం. నేనున్నాను. చూడండి, పిల్లలు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటారు. మా నాన్న ఉన్నాడు. ఏదైనా పిల్లల మధ్య గొడవైనప్పుడు ఏమంటారు తెలుసా? మా నాన్నకు చెప్తా, మా అమ్మకు చెప్తా అంటారు. వాళ్ళ ధైర్యం ఏంటంటే మా నాన్న, మా అమ్మ అంటారు. కాబట్టి సువార్థికుడు ఒక తండ్రిలాగా సంఘంతో వ్యవహరిస్తూ ఉంటాడు. ఎలా? చూడండి, తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకున్న వల్లని. సువార్థికుడు పని ఏంటంటే సంఘానికి చెప్తా ఉంటాడు, దేవుడు మీరు ఎక్కడ పిలుస్తాం అనుకుంటున్నారు? దేవుడు మేము పిలుస్తుంది ఎక్కడికి? తన రాజ్యానికి, తన మహిమకు. ఇప్పుడు చూడండి, మన బంధువులు పెళ్ళికి పిలిచారనుకోండి, ఏం చేస్తాం మనం? ఇంట్లో ఒక పాత చీర తీసుకొని కట్టుకొని వెళ్తామా? ఉన్న దాంట్లో మంచి వస్త్రాలు వేసుకొని నగలు పెట్టుకొని, చూడండి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు, మా చదింపు ఇవ్వాలి కదా, అవన్నీ తీసుకొని మనం వెళ్తాం. ఎందుకు అలాగా? మనం వెళ్తుంది ఒక ఫంక్షన్కి, కాబట్టి గౌరవంగా ఉండాలి, వారికి గౌరవంగా మనము ఏదైనా కానుక ఇవ్వాలి అనే ఉద్దేశం మనకు ఉంది. కాబట్టి మనకున్న దాంట్లోనే గౌరవంగా మనము ప్రవర్తిస్తాం. ఇప్పుడు మనం పిలువబడింది ఎక్కడికంట? సంఘాన్ని దేవుడు పిలుస్తుంది ఎక్కడికి? తన రాజ్యమునకు. దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? సొలొమోను రాజ్యం ఎలా ఉంది? చూడండి, సొలొమోను రాజ్యం గురించి తెలుసుకోవటానికంట షేబ దేశం నుంచి ఒక రాణి వచ్చిందంట. షేబ దేశపు రాణి అసలు సొలొమోను యొక్క జ్ఞానం ఏంటి, అతని రాజ్యం ఏంటి చూడటానికి వచ్చిందంట. వచ్చి చూసింది, అబ్బా, నీ సైనికులు, నీ పనివాళ్ళు, వాళ్ళ పద్ధతి, వాళ్ళ విధానాలు ఇవన్నీ చూసి ఆమె ఆశ్చర్యపోయిందంట. అంటే వ్యక్తిగతంగా మనం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు చూడండి, కొంతమంది ఇంటిని బాగా శుభ్రం చేసుకుంటారు, ఉన్న దాంట్లోనే బాగా అందంగా వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకుంటారు. ఇప్పుడు దేవుడు మనం పిలుస్తుంది ఎక్కడికో తెలుసా? తన రాజ్యమునకు పిలుస్తున్నాడు. ఆ రాజ్యం ఎలా ఉంటుంది? నీతి, సత్యము, కరుణ, దయ. చూడండి, మామూలుగా మన వాళ్ళు ఏం వర్ణిస్తుంటారంటే పరలోక రాజ్యము ఆ వీధులు బంగారంతో వేసి ఉంటాయి, మనమైతే చూడండి, రోడ్లు ఎలా ఉంటాయంట? బంగారంతో రోడ్లు వేస్తారంట పరలోకంలో. అది కేవలము వర్ణ. వాస్తవం ఏంటంటే అది ఆత్మ సంబంధమైనటువంటి లోకము. అక్కడ ఉండేటువంటి దేవుని రాజ్యం ఎలా ఉంటుందనంటే నీతి, న్యాయము, సంతోషము, సమాధానము ఇలాంటి లక్షణాలతో దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి నిన్ను పిలుస్తుంది తన రాజ్యానికి. మరి ఎలా ఉండాలి నువ్వు? మనం ఫంక్షన్కి వెళ్ళాలంటేనే మంచి కొత్త బట్టలు వేసుకొని ఉన్న దాంట్లోనే మంచి నగలు పెట్టుకొని వెళ్తున్నామే. మరి దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి మనం ఎలా ఉండాలా? ఒకరినొకరు పోట్లాడుకొని, తిట్టుకొని, కొట్టుకొని ఇలాగ మన దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళగలుగుతామా? ఇలా వెళ్తే బాగుంటుందా? చూడండి, ఇందా చెప్పాను కదా, ఫంక్షన్ మనం పిలిచినప్పుడు పాత బట్టలు వేసుకొని మనం వెళ్తే ఎలా ఉంటుంది? మరి దేవుని రాజ్యానికి మనం వెళ్ళేటప్పుడు ఆ రాజ్యాన్ని పిలుస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఆయనకు తగినట్టుగా లోపల వాతావరణం ఎలా ఉంటుందో అలాగూ మనము వెళ్ళగలగాలి. మా దగ్గర ఏం జరిగిందంటే ఒక సేవకుడిని పెళ్ళికి పిలిచాం. ఆయన హైదరాబాద్లో ఉంటాడు. ఆయన హైదరాబాద్లో జరిగే పెళ్ళిళ్ళు చూశాడు. హైదరాబాద్లో పెళ్ళిళ్ళు అంటే ఎలా ఉంటాయి? మంచి కళ్యాణ మండపం తీసుకొని అందరూ సూట్ వేసుకొని ఆ వాతావరణం చూశాడు. మేము బ్రాహ్మణపల్లిలో ఏమండి పెళ్లి చేయాలండి, మీరు కూడా రండి, పెళ్ళికి రండి, పెళ్లి జరుగుతుందని అంటే ఆయన రాలా. తర్వాత అడిగాం, ఏందండి మీరు పెళ్ళికి రాలేదు ఏందండి అని అడిగితే ఆయన అంటున్నాడు, అయ్యా మీరు పిలిచారు వాస్తవమే, నాకు సూట్ లేదు అందుకు నేను రాలేదు అన్నాడు. అంటే ఆయన ఏమనుకున్నాడంటే అందరూ సూట్లు వేసుకొని వస్తారు కదా, పెళ్ళి అంటే ఘనంగా ఉంటుంది కదా, ఆడవాళ్ళు ఏమో పట్టు చీరలు కట్టుకుంటారు, మగవాళ్ళు ఏమో సూట్ వేసుకుంటారు, మరి నేను ఒట్టిగా సొక్కా వేసుకుని వస్తే బాగోదని చెప్పి ఆయన పెళ్ళికి రాలే. దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి మనము
మనలో ఎలాంటి లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలు సువార్థికుడు నేర్పిస్తుంటాడు. మీరు చూడండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు తండ్రి తల్లి ఏం చేస్తుంటారు? పిల్లవాడిని ఎలా రెడీ చేస్తారు? ఆ స్కూల్ తగ్గట్టుగా ఏ యూనిఫామ్ వేయాలి, ఏ రంగు వేయాలి, ఎక్కడ ఏ బెల్ట్ వాడాలి, ఇవన్నీ వాళ్ళు ముందే తెలుసు కాబట్టి రెడీ చేసి పంపుతారు. సంఘానికి సువార్థికుడు తండ్రి లాంటి వాడు. ఏం చేస్తుంటాడంట? దేవునికి తగినట్లుగా, తన రాజ్యమునకును మహిమనకును మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకున్న వల్లని ఏం చెప్తుంటాడంట? హెచ్చరిస్తూ, ధైర్యపరుస్తూ, సాక్ష్యం ఇస్తూ హెచ్చరిక చేస్తుంటాడు. జాగ్రత్తగా ఉండండి, మనం దేవునికి రాజ్యానికి వెళ్ళబోతున్నాము, పరలోకానికి చేరబోతున్నాము. పరలోకానికి వెళ్ళాలంటే ముందు ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత అంటే ఏంటి? ప్రత్యేకత, స్పెషల్. ఈరోజు చాలామంది ఈ పరిశుద్ధతను మర్చిపోతున్నారండి. హెబ్రీ పత్రిక చూడండి, చాలామంది పరిశుద్ధత అనేటువంటిది దాని అర్థం ఏంటో తెలుసుకోకుండా చాలామంది లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం మనం గమనిస్తే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత అంటే ఏంటంటే ఇక్కడ ప్రత్యేకత. లోకంలో నుంచి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. మీరు ఎలా ఉండాలి? లోకానికంటే మీరు ప్రత్యేకంగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు కూడా ప్రత్యేకించబడ్డారు దేవుని కోసం. అయితే సమూయేలు కాలం వచ్చేసరికల్లా, సమూయేలు ముసలివాడైన తర్వాత వాళ్ళందరూ వచ్చి అంటున్నారు, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజుని ఏర్పాటు చేయి అంటున్నారు. రాజరిక వ్యవస్థ అనేటువంటిది దేవుని పిల్లల్లో లేదు. దేవుడే వారికి రాజుగా ఉండి నడిపిస్తుంటాడు. అంతేగాని భౌతికంగా రాజు ఉండటము, యుద్ధాలు చేయటము, ఈ సంస్కృతి అనేటువంటిది దేవుని ప్రజల్లో లేదు. అయితే వీళ్ళు ఎవరిని చూసి నేర్చుకున్నారు? పక్క వాళ్ళని చూసి నేర్చుకున్నారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? స్పష్టంగా సకల జనుల మర్యాద చొప్పున. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయంలో మనకి ఆ విషయాలు ఉంటాయి. సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు నియమించు అంటున్నారు. అందరిలాగా మేము ఉంటాము, అందరిలాగా మాకు కూడా ఒక రాజు కావాలి. పరిశుద్ధత అంటే అది కాదు, అందరిలాగా ఉండటం కాదు, స్పెషల్గా ఉండటం, ప్రత్యేకంగా ఉండటం. నువ్వు క్రైస్తవుడివి, నువ్వు ఇశ్రాయేలుడివి, నీకంటూ కొన్ని ప్రత్యేకతలు ఉండాలి. అందరిలాగా నువ్వు అన్ని తినకూడదు, అందరిలాగా నువ్వు ప్రవర్తించకూడదు. దానియేలుని, 3 స్నేహితుల్ని పారసీకులు చెరబట్టుకొని వచ్చి, మేము మీకు ఆహారం ఇస్తాము, మేము మీకు కొన్ని పానీయాలు ఇస్తాము, మీరు తినండి తాగండి అంటున్నారు. రాజు కోసం మీరు సిద్ధపడాలి, మేము ఇచ్చిని తినండి తాగండి అంటే వాళ్ళు అంటున్నారు, మేము ఏ పెడితే తినమంటున్నారు, ఏ పెడితే తాగం, మేము మాకంటూ కొన్ని నియమాలు ఉన్నాయి. ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుని కోసం ప్రత్యేకించబడిన వారు. అయితే వీళ్ళు అంటున్నారు, చూడండి సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయంలో 19వ వచనం. అలాగనే కాదు, జనములు చేయ రీతిని మేమును చేయనట్లు మాకు రాజు కావాలి. జనాలలాగా వాళ్ళు చేసినట్లుగా మేము కూడా చేయాలి, అందరిలాగా మేము ఉంటాం. ఈరోజు మీరు గమనించండి, క్రైస్తవులు పండగలు చేస్తున్నారు, మాలలు వేసుకుంటున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు, గుండు గీసుకుంటున్నారు. ఇవన్నీ ఎవరిని చూసి నేర్చుకున్నారు? వీళ్ళు పక్కన వాళ్ళు చూసి నేర్చుకున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళలాగానే మేము కూడా పండగలు చేయాలి, మేము కూడా డ్రెస్సులు వేసుకోవాలి, మాల వేసుకోవాలి. మేము కూడా వాళ్ళు నల్లంగా ఉంటే మేము తెల్లంగా ఉంటాం, వాళ్ళు ఎర్రగా ఉంటే మేము తెల్లంగా ఉంటాం. వాళ్ళు కొండ మీద గుళ్ళు ఉంటే మేము కూడా కొండ మీద గుళ్ళు కట్టుకుంటాం, వాళ్ళు గుండు గీసుకుంటే మేము కూడా గుండు గీసుకుంటాం. పరిశుద్ధత, ప్రత్యేకత లేకుండా పరలోకం పోయే అవకాశం లేదు. అయితే సేవకుడు ఏం చెప్తుంటాడంటే, అయ్యా దేవునికి తగినట్లుగా మనం నడుచుకోవాలి, లోకానుసారంగా కాదు. ఒక తండ్రిలాగా సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటాడు సేవకుడు.
తండ్రి లాంటి వాడు. దేవునికి తగినట్టుగా నడుచుకోండి అని హెచ్చరిస్తుంటాడు, ధైర్యపరుస్తుంటాడు. రెండవది, ధైర్యపరచాలి. కొన్ని సందర్భాల్లో ధైర్యాన్ని కోల్పోతారు. చూడండి, బాప్తీసం తీసుకుంటే అంతా బాగుంటుంది అని బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం తీసుకున్నాక అన్ని సమస్యలే, అన్ని ఇబ్బందులే. అబ్బాయి చనిపోయాడు, అమ్మాయి చనిపోయింది, భర్త చనిపోయాడు, భార్య చనిపోయింది, పొలం వేస్తే అన్ని అప్పులే అయినాయి, ఏం మిగల్లా. కొంతమంది అధైర్యపడతారు, భయపడతారు. అప్పుడు సేవకుడు ఏం చేస్తాడు? ఒక తండ్రిలాగా సంఘాన్ని ఏం చేస్తాడు? ధైర్యపరుస్తాడు. ఏమని ధైర్యపరుస్తాడు? ధైర్యపరుస్తాడండి? మన దేవుడు ఎలాంటి దేవుడు? లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు లోకం ఉన్నవారి కంటే గొప్పవాడు. మన దేవుడు అందరికంటే గొప్పవాడు. ఆయన చూసే దేవుడు. కళ్ళుండయానికి ఆయన చూస్తాడు, మూలుగును వింటాడు. సేవకుడు చెప్పే వాక్యం ఏంటంటే, ఎలాగో ధైర్యపరుస్తాడు అని అంటే, ఫిలిప్పీ పత్రిక చూడండి, వాక్యం ద్వారానే ధైర్యపరుస్తూ ఉంటాడు. వాక్యం ద్వారానే 4వ అధ్యాయము 6వ వచనంలో, దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. చూడండి, సంఘము అధైర్యంలో ఉన్నప్పుడు, ఇదేంటయ్యా, దేవుని నమ్ముకున్నాను, నా భార్య చనిపోయింది, దేవుని నమ్ముకుంటే నా భర్త చనిపోయాడు, కొడుకు చనిపోయాడు, అప్పులు పాలయ్యాను, ఆరోగ్యం పాడైపోయింది అని భయపడుతున్నప్పుడు సేవకుడు ధైర్యపరిచే విధానం ఎలా ఉంటుందంటే, దేని గురించి చింతపడొద్దు, మన దేవుడు గొప్ప దేవుడు, ప్రార్థన చెయ్యి, నేను నీ గురించి ప్రార్థన చేస్తా. దేవుడు మనకు అభయం ఇచ్చాడు, దేని గురించి చింతపడొద్దు, ప్రతి విషయంలో ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి. చూడండి, ఇక్కడ ఏం చెప్పాడండి? ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు? కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి, మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్తున్నాడు. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను, నా కాడికి రా, నేను తల మీద చేయి పెడతాను, నూనె రాసి ప్రార్థన చేస్తాను అంటున్నాడా? ముందు నీకు నువ్వుగా నీ సమస్య వచ్చినప్పుడు దేవుని ముందు అడుగు, దేవుణ్ణి బతిమాడు. చూడండి, నిర్గమాకాండం 2వ అధ్యాయంలో ఇశ్రాయేలుకి శ్రమలు వచ్చినాయి. మామూలు శ్రమలు కాదు అవి, మామూలు శ్రమలు కాదు. చూడండి, వారికి గొప్ప శ్రమలు వచ్చినాయి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంట? చూడండి, నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనంలో, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచు మొరపెడుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరెను. చూడండి, సువార్థికుడు తండ్రి లాంటి వాడు సంఘాన్ని ధైర్యపరుస్తాడు. ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేసుకో అయ్యా, ప్రార్థన చేసుకోండి, దేవుని అడగండి, దేవుని బతిమాలండి. అయ్యా, నేను బాప్తీసం తీసుకున్నాను, నీ బిడ్డగా కొనసాగుతున్నాను, మరి నాకు ఈ నష్టం ఎందుకు వచ్చింది, ఈ ఆరోగ్యం ఎందుకు పాడైంది అని దేవుణ్ణి అడుగు. దేవుని ప్రార్థన వింటాడు. మనం జ్ఞాపం చేసుకున్నాం. చూడండి, ఆశీర్వాదం గారి జ్ఞాపకార్థ కూడికలో మేము అదే వాక్యం జ్ఞాపం చేసుకున్నాం. హిజ్కియాకి రోగం వచ్చింది, మరణకరమైన రోగం వచ్చింది. ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, డైరెక్ట్గా చెప్తున్నాడు, నువ్వు చచ్చిపోతావో నువ్వు బ్రతకవు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు? కన్నీటి ప్రార్థన చేశాడు. అయ్యా కన్నీటి ప్రార్థన చేశాడు. దేవుడు కనికరించాడు, దేవుడు అతని ప్రార్థన విన్నాడు, 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. కాబట్టి ఇలా సువార్థికుడు సంఘాన్ని ధైర్యపరుస్తాడు, సంఘాన్ని హెచ్చరిస్తాడు. ఎలా? ఒక తండ్రిలాగా మన దేవుడు ఉన్నాడు, మన రక్షకుడు ఉన్నాడు, మన ప్రార్థన వింటాడు అని సంఘాన్ని ధైర్యపరుస్తూ ఉంటాడు. ఒక తండ్రిలాగా సేవకుడు. కాబట్టి 2 నేర్చుకున్నాం. సంఘానికి సేవకుడు ఎవరంటే తల్లి లాంటి వాడు, సేవకుడు ఎవరంటే తండ్రి లాంటి వాడు. ఇంకో విషయాన్ని ఆలోచన చేద్దాం. సేవకుడు సంఘానికి ఇంకా ఎలాంటి బంధం ఉందో మనం గమనిద్దాం. కొలస్సై పత్రిక
కొలస్సై పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చివరిలో మనం చూస్తే, పౌలను నేను ఆ సంఘమునకు ఆ సువార్తకు పరిచారకున్నైతిని. చూడండి, ఎవరండి? ఎవరు? పౌలు తన్ను తాను పరిచయం చేసుకుంటూ ఇక్కడ చాలా విషయాలు చెప్తాడు. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుణ్ణి. కింద 24వ వచనంలో, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించు సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం యందు సంపూర్ణము చేయుచున్నాను. అలాగనే 1వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చూస్తే 8వ వచనం, అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అంటే ఎఫ్రా గురించి మాట్లాడుతున్నాడు. 9వ వచనంలో, అందుచేత ఈ సంగతి విన్నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక. చూడండి, ఇక్కడ పౌలు తను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడంటే, నేను సంఘానికి ఒక పరిచారకుడు లాంటి వాడిని, ఒక పనివాడిని, మీ గురించి ప్రార్థన చేస్తున్నాను, మీ గురించి శ్రమలు అనుభవిస్తున్నాను. అంటే ఎవరి సేవకుడు? సంఘానికి ఏమవుతాడంటే, సంఘానికి ఇతను ఆ పేర్లను ఉంది కదా, సేవకుడని, పనివాడు అని. ఇతను ఒక పరిచారకుడు సువార్తను ప్రకటిస్తూ వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ శ్రమలు అనుభవిస్తూ ఒక పనోళ్ళలాగా పనిచేసేటువంటి వ్యక్తి. చూడండి ఎన్ని బంధాలు దేవుడు మనకు చూపిస్తున్నాడో. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఆఖరికి ఒక పనివాడిగా. చూడండి, పౌలు కూడా ఆయన అపోస్తులు అయినా కూడా ఆయన చెప్పుకునేటువంటి మాట ఏంటంటే, చాలా సందర్భాల్లో నేను క్రీస్తుకి దాసుడుని అంటాడు. దాసుడు అంటే ఎవరు? చూడండి, అక్కడ దాసుడు అని తెలుగులో మనకి రాయబడింది, కానీ వాస్తవానికి ఇంగ్లీష్లో అయితే బాండ్ సర్వెంట్ అంటారు. కట్టు బానిస. బానిసలు వేరు, కట్టు బానిసలు వేరు. కట్టు బానిస అంటే చూడండి, ఇక వాడికి వేరే ఆప్షన్ లేదు. ఇంకా వాడు యజమానుడే వాడికి, ఇంక దేవుడు ఇంకా అవసరమే సస్తాడు యజమానుడి గురించి. అది కట్టు బానిస అంటే. సువార్తికుడు ఎవరంట? ఒక పనివాడు, ఒక పరిచారకుడు. వాళ్ళ కోసం చూడండి ఎంతగా తగ్గొచ్చాడు చూడండి. నిజంగా ఈ లోకంలో ఉన్నటువంటి వృత్తులన్నింటిలో కూడా ఏ వృత్తి తక్కువ అని అంటే ఏ వృత్తి అండి? జీతం చేయటం, దాసుడిగా ఉండటం. ఇంతకు మించి తక్కువైనటువంటి వృత్తి నాకు కనపడలే. చూడండి, గౌరవం కోసం మనం చాలా రకాల వృత్తులు చేస్తాం. డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఇంకోటి ఏదైనా కానీ అవన్నీ గౌరవాలు ఉంటాయి. కానీ ఒక దాసుడు అంటే, జీతగాడు అంటే, పనోడు అంటే అందరికీ తేలికే. పూర్వకాలంలో పాత నిబంధన చరిత్రలో కూడా మనుషుల్ని పశువులాగా కొనుక్కునే వాళ్ళంట. డబ్బులు ఇచ్చి మనుషుల్ని కొనుక్కునే వాళ్ళంట. దాసులుగా, జీతగాలుగా కొనుక్కునే వాళ్ళంట. పౌలు అంటున్నాడు, అయినా కానీ నేను సంఘానికి ఎవరిని? పరిచారకుణ్ణి, ఒక సేవకుణ్ణి, మీ సేవకుణ్ణి అని పిలుచుకుంటున్నాడు. అంటే మీకోసం ఎన్ని బాధలైనా పడతా, ఎంతకైనా దిగజారుతా నేను. ఎందుకంటే మీరు బాగుండాలి. మీరు గమనించారా? ఆ కాలంలో దమస్కు అనేటువంటిది మొదటి నుంచి కూడా ఉన్నటువంటి సామ్రాజ్యము. గతంలో వాళ్ళు ఇజ్రాయెల్ దేశం మీదకి దండయాత్ర చేసి కొంతమందిని బానిసలుగా తీసుకొని పోయారు. గతంలో ఎలా ఉంటుందంటే, ఒక దేశం యుద్ధం చేస్తే ఆ బంగారం తీసుకొని పోవటం, ఆడవాళ్ళని తీసుకొని పోవటం, అబ్బాయిలను కూడా తీసుకొని పోతారు. ఎందుకంటే పని చేయడానికి పనికొస్తారని. దమస్కు వాళ్ళు ఇజ్రాయెల్ దేశం యుద్ధం చేసి కొంతమందిని చెరగా తీసుకొని పోయారంట. వారిలో ఒక చిన్న అమ్మాయిని కూడా తీసుకెళ్ళారు, ఒక యవనస్తురాలని. బహుశా ఆ అమ్మాయికి టీనేజ్ ఉంటుంది. ఆ అమ్మాయిని తీసుకెళ్ళారంట. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి నయమాను అనేటువంటి ఒక సైన్యాధిపతి ఉంటే వాళ్ళ ఇంట్లో పని మనిషిగా ఈ అమ్మాయిని పెట్టారంట. ఈ అమ్మాయి పని ఏంటంటే అమ్మగారి దగ్గర ఉండి పని చేయటం. ఈమెమో ఇశ్రాయేల్ రాళ్ళు, వాళ్ళేమో దమస్కు వాళ్ళు. ఆ అమ్మాయి పని చేస్తూ ఉందని
ఒకరోజు తన యజమానిని గమనించినటువంటి ఆ అమ్మాయి, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, నువ్వు వెళ్తే బాగుపడతావు అని సలహా ఇచ్చిందండి. అంటే చూడండి, నిజంగా పరిచర్య చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే, నా కర్మ ఇదేంది, దేవుడు నన్ను ఎందుకు ఇలా పుట్టించాడు అని తిట్టుకోకుండా మంచి పనివాళ్ళు అయితే, దేవుడు తెలియనిది ఏముంది, దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు, అయినా కానీ నేను సంతోషంగా ఉంటాను అని సంతోషంగా పని చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ అమ్మాయి సంతోషంగా బానిసత్వం చేస్తుంది నయమాన్ ఇంట్లో. చూడండి, ఫీల్ అవ్వలా, మా దేశం యుద్ధం చేసి మమ్మల్ని ఓడించాడు అని తిట్టుకోలా, తన యజమాని యొక్క క్షేమం చూసిందని. కాబట్టి పౌలు కూడా తను తాను ఏమనుకుంటున్నాడంటే, నేను ఒక పరిచారకుణ్ణి, ఒక సేవకుణ్ణి, ఒక పనివాణ్ణి అని తను తాను సంబోధించుకుంటున్నాడు. కాబట్టి సేవకుడు అని అంటే సంఘానికి తల్లి లాంటి వాడు, తండ్రి లాంటి వాడు, ఆఖరికి పనోడు కూడా. ఇంకో విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుని ముగించుకుందామండి. ఇంకా సేవకుడు అంటే ఎవరంటే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం మనం గమనిస్తే, 13, 17, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పాల్సిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. చూడండి, సంఘానికి సేవకుడి మధ్య ఉన్నటువంటి ఇంకో సంబంధం ఏంటంటే, సేవకుడు అంటే ఎవరంటే సంఘానికి ఒక కాపరు లాంటి వాడు. ఏ కాపరి? గొర్రెల్ని మేకల్ని కాస్తుంటారే, ఒక గొర్రెల కాపరిలాగా ఒక కాపరి అంటే సంఘాన్ని ఏం చేయాలి? ఇతను కాయాలి, వాటిని మేపాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, యజమానుని గొర్రెలు ఉంటాయి. యోబుకి ఎంత ఆస్తి ఉందంట? అతనికి 3000 గొర్రెలు ఉన్నాయంట. అంటే ఈ 3000 గొర్రెలు ఏం చేస్తాడు అతను? పనులను పిలిచి ఒక్కోడికి ఒక 100 ఇస్తాడు, లేదా 200 ఇవ్వచ్చు, 500 ఇవ్వచ్చు. అలాగూ కొంతమందికి కొన్ని అప్పగిస్తారండి. 50 నీకు, ఈ 100 నీకు అని పని వాళ్ళకి వాటిని అప్పగిస్తారు. వాటిని ఏం చేయాలి వాళ్ళు? ఆ కాపరైన వాడు ఏం చేయాలి? వాటిని కొండల మీదకి ఎక్కించాలి, మేత ఉన్నట్టు స్థలాలకి తీసుకెళ్ళాలి, వాటిని మేపాలి, వాటికి నీళ్ళు పెట్టించాలి, లెక్క కూడా జాగ్రత్తగా చూడాలి. మనకు తెలుసు కదా, 100 గొర్రెలు ఉంటే ఒకటి తప్పిపోతే ఏం చేశాడంట? 99 వదిలిపెట్టి ఆ ఒక్కదాని కోసం వెళ్ళాడంట. ఎందుకు? యజమానుడు అడుగుతాడు, 100 అప్ప చెప్పాను కదా, ఒకటి ఎందుకు మిస్ అయింది? నిద్రపోయావా? ఎవరికైనా అమ్ముకున్నావా అంటాడు. కాబట్టి సేవకుడు ఎలాంటి వాడంట? ఒక కాపరి. దేవుడు నన్ను ప్రేమించి ఒక బాధ్యత ఇచ్చాడు, దేవుడు నాకు 10 మందిని ఇచ్చాడు, 50 మందిని ఇచ్చాడు. ఇతను ఏం చేయాలంట? సంతోషముతో ఆ పని జరిగించాలి. ఆ పని ఎలా చేయాలి? ఇతను కాపరి ఎలా ఉండాలి? సంతోషంగా పని చేయాలి, జాగ్రత్తగా మందం చూసుకోవాలి. అంటే సంఘానికి సేవకుడు ఎవరంటే ఒక కాపరి. నీకు మేత పెట్టేవాడు, నీళ్లు పెట్టేవాడు, నువ్వు నశించిపోకుండా, చూడండి, తొడేలు రాకుండా, సింహం రాకుండా కాపాడేవాడు. ఒకసారి దావీదు ఒక చోటుకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? వాళ్ళ అన్నయ్యల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ అన్నయ్యలు మిలిటరీలో పనిచేస్తున్నారు. వాళ్ళ నాన్న పంపించాడు, మీ అన్నోళ్ళు పోయారు కదా, వాళ్ళని చూసిరా అని పోత కొన్ని ఆహార వస్తువులు కూడా ఇచ్చాడు. ఈ రాజుగారికి ఇవ్వు, కొన్ని మెన్నోళ్ళకి ఇవ్వు అని దావీదుని పంపించాడు. ఆడికి పోయేసరికల్లా పెద్ద గొడవ ఏంటంటే, ఇశ్రాయేలు మొత్తం ఒకవైపు ఉన్నారు, అవతలేమో ఫిలిస్తీన్లు ఉన్నారు. ఆ ఫిలిస్తీన్లో నుంచి ఒకడు రోజు ఉదయం సాయంత్రం వచ్చి సవాల్ చేస్తున్నాడు, నన్ను చంపితే మేము మిమ్మల్ని ఏమైనా వదిలేస్తాం అని అంటున్నాడు. ఒక్కడొచ్చి సవాల్ చేస్తున్నాడు, నన్ను చంపండి అని. ఈ గొడవ జరుగుతూ ఉంది. అతను చూస్తేనే అందరూ భయపడుతున్నారు. దావీదుకి ఈ విషయం అర్థమైంది, నేను వెళ్తానంటున్నాడు. దావీదు ఎవరప్పుడు? చూడండి, ఒక బాలుడు, ఒక యవనస్తుడు. గొలియాత్ అంటే వాడు ఇంచుమించు 10 అడుగుల మనిషి. 6 మూరల జాండ్ అంటే మూర అంటే అడుగున్నారా, ఇంచుమించు వాడు 10 అడుగుల మనిషి. ఇతనేమో అసలు దావీదు అంటేనే కొంచెం పొట్టు రకం అంట, పొట్టోడంట. నేను వెళ్తాను అంటున్నాడండి. ఏంట్రా బాబు, వాడాడా నువ్వాడా అంటే, నేను గొర్రెలు కాసేటప్పుడు తోడేలను చీల్చాను, సింహాన్ని చీల్చాను అంటున్నాడు.
కాపరి అంటే ఎవరండి? ఆపద వచ్చినప్పుడు, శత్రువు వచ్చినప్పుడు వారిని ఎదుర్కొనేవాడు కాపరే. చూడండి, సంఘాన్ని మీదకి సమస్యలు వచ్చినప్పుడు ముందుగా నిలబడి ఎదిరించేవాడు సేవకుడు, మీ కాపరి. శత్రువు నుంచి కాపాడేవాడు, అలాగే ఒకవైపు మీకు ఆహారం ఇచ్చేవాడు, దాహం తీర్చేవాడు కాపరి అంటే అతను. చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడో, తల్లిగా, తండ్రిగా, ఒక పనోడుగా, ఆఖరికి కాపరిగా. దేవుడు ఇన్ని బాధ్యతలు సేవకుడికి ఇచ్చాడు. ఇంతకీ సేవకుడు పని ఏంటంటే సంఘాన్ని దేవుని కొరకు సిద్ధపరచటం, దేవుని తగినట్టుగా నడుచుకోవటానికి ఇతను ధైర్యపరిచి, సాక్ష్యం ఇస్తూ, హెచ్చరిస్తూ, వాళ్ళని నడిపిస్తూ. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పేతురుని పిలిచాడు. పేతురు, వీరికన్నా నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. అవును ప్రభా, ప్రేమిస్తున్నాను అంటాడు. అప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసా? నా గొర్రెల మేపు, నా గొర్రె పిల్లల కాయి అంటాడు. అంటే సేవకుడు ఏం చేయాలి? గొర్రెల సంఘాన్ని మంచి వాక్యముతో వారిని పెంచగలగాలి. చూడండి, మంచి జీవం కలిగినటువంటి మాటలను వారికి అందిస్తూ వారిని దేవుని కొరకు వారిని సిద్ధపరచగలగాలి. తెలుసుగా మనకి మనుషుడు ఎలా జీవిస్తాడు? రొట్టె వల్ల మాత్రము కాదు అంటాడు. అంటే రొట్టె వల్ల బ్రతుకుతాడు, కానీ ఆ బ్రతికి ఎంతవరకు? కొంతవరకే. కానీ నీ ఆత్మ బ్రతకాలంటే దేవుని యొక్క వాక్యం కావాలి. ఆ దేవుని యొక్క వాక్యాన్ని నీకిచ్చి నిన్ను ఆత్మ సంబంధంగా బ్రతికించే వ్యక్తి సేవకుడు. ఒక కాపరి మేతున్న స్థలానికి తీసుకెళ్తాడు, నీ దాహం తీరుస్తాడు, నీ ఆకలి తీరుస్తాడు, శత్రువు నుంచి నేను కాపాడుతాడు. ఈయన మీ సేవకుడు. ఒక కాపరిగా, ఒక పనోడుగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఇన్ని బాధ్యతలు మోస్తున్నప్పుడు మనమేం చేయాలి? చేయాలండి? మనం చేయాల్సిన పని ఏంటంటే వారికి లోబడి ఉండండి, వారిని గౌరవించండి, వారికి సహకరించండి చాలు. చూడండి, తండ్రి కష్టపడుతూ ఉంటే పిల్లలు నాన్న నేను కూడా ఉంటాను అంటే ఎంత ధైర్యం అండి. సహకరించటం. సహకారం లేకపోతే తల్లైనా, తండ్రి అయినా, కాపరైనా, పనోడైనా సహకారం లేకపోతే ఆ పని సమర్థవంతంగా చేయలేరండి. చివరికి ఒక మాటను చదివి ముగిస్తానండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 16వ అధ్యాయం ఒక స్త్రీ గురించి మాట్లాడుతూ 2వ వచనం చివరిలో ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. ఫీబే అనేటువంటి ఒక సహోదరు గురించి మాట్లాడుతూ పౌలు అంటున్నాడు, ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. ఏం సహాయం చేసింది మే? చూడండి, పనిలో సహకరించటం. ఒక తండ్రిగా కష్టపడుతున్నాడంటే, ఒక తల్లిగా కష్టపడుతుందంటే, ఒక పనుడుగా కష్టపడుతున్నాడు అని అంటే, ఒక కాపరిగా కష్టపడుతున్నాడంటే సహకరించే వాళ్ళు ఉంటే ఉత్సాహంగా ఆ పని చేయొచ్చండి. ఫిలిప్పీ పత్రికలు అంటాడు, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథం ముందు రాయబడ్డాయి అంటాడు. చాలామంది పౌలుకి సహకరించారండి. తిమోతి కానీ, మార్కు కానీ, చూడండి లూకా కానీ, ఇంకా స్త్రీల్లో చాలామంది పౌలుకి సహకరించారు. కాబట్టి పౌలు గొప్ప పరిచర్య చేయగలిగాడు. కాబట్టి సూత్రం ఏంటంటే సేవకుడు మనకి ఇలాంటి బంధాలు ఉన్నాయి కాబట్టి మనం చేయాల్సిన పని అతనికి గౌరవించటము, అతనికి సహకరించటము, అతను చెప్పిన దానికి లోబడటం. సేవకుడు ఏం చెప్తాడు? మా ఇంటికి వచ్చి పని చేయండి అంటాడా? మా ఇంట్లో అంట్లు దామండి, మా ఇంట్లో బట్టలు ఉతకండి అంటాడా? ఏం చెప్తాడు సేవకుడు? దేవుని తగినట్టుగా నడుచుకోండమ్మా అంటాడు. ప్రత్యేకంగా ఉండండి అని అంటాడు. న్యాయంగా బ్రతకండి అంటాడు. ఆదివారం మిస్ అవ్వద్దు అంటాడు. కానుకలు దేవునికి ఇవ్వాల్సినంతగా కానుకలు ఇవ్వండి అని అంటాడు. ఇదేగా చెప్పేది సేవకుడు. అంతేగాని మా బట్టలు ఉతకండి, మా అంట్లు తోండి అంటాడా? కాబట్టి ఇంత గొప్ప సేవకుని మనం అర్థం చేసుకొని అతనికి గౌరవించి, చూడండి అతనికి సహకరిస్తూ అతనికి లోబడినట్లయితే ఎక్కడ తీసుకెళ్తాం? మనల్ని దేవుని యొక్క రాజ్యానికి, మహిమకు తీసుకెళ్తాడు. ఆయనకి మనం సహకరిస్తే ఆయన ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాడు. అలాగూ మీరు స్వార్థంతో సహకరిస్తూ, ప్రోత్సహిస్తూ,
లోబడుతూ గౌరవిస్తూ ఉండాలని ఒక మంచి సంఘాన్ని ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకొని మీరంతా దేవునికి రాజ్యంలో ప్రవేశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గురించి ప్రార్థన చేస్తానని మాట ఇస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ప్రేమించి మంచి అవకాశం ఇచ్చిన సువార్థికులకి వందనాలు తెలియజేస్తున్నాను.